స్థలం ఉన్న, ఇల్లు కట్టుకోలేని వాళ్ళు, ఇల్లు కొనుక్కోలేని వాళ్ళు, వంశ పారంపర్యంగా ఇల్లు వచ్చినా సరే అవి నష్టపోయిన వాళ్ళు, సొంత ఇల్లు ఉన్నా సరే ఆ ఇంట్లో ఉండలేక అద్దె ఇంట్లో ఉంటున్న వాళ్ళు, వీళ్ళు అందరూ కూడా ప్రధానంగా భవన దోషం వల్ల ఈ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. మరి ఈ భవన దోషం పోవాలి అంటే ఏం చేయాలి? పరిహార శాస్త్రంలో ఒక అద్భుతమైన పరిహారం చెప్పబడింది. ఆ పరిహారం ఏమిటి అంటే కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు ఈ మూడింటిని మర ఆడించి పిండిలాగా చేసుకున్నాక ఈ మూడు పిండిలను కలిపిన తర్వాత ఆ పిండ్ల మిశ్రమంలో నీటిని కలిపి 11 చిన్న చిన్న ఉండలలాగా తయారు చేసుకోవాలి. ఈ 11 చిన్న చిన్న ఉండల మీద బెల్లం ముక్కలను ఉంచాలి. ఆ బెల్లం ముక్కలను ఉంచిన తర్వాత ఈ 11 చిన్న చిన్న ఉండలను బుధవారం పూట గోవుకి ఆహారంగా తినిపించాలి. ఇలా చేసినట్లయితే భవన దోషము అనేది తొలగిపోతుంది, మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది.